ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పలు చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో ఇంధన కొరత కారణంగా వినియోగదారులు పెట్రోల్ డీజిల్ ఉన్న బంకుల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. కొత్తగూడెం టౌన్లో 4 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిలో 4 బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పాలవంచలో ఉన్న 10 బంకుల్లో అరకొరగా పెట్రోల్ లభిస్తున్న డీజిల్ మాత్రం అందుబాటులో లేదు. బంకు యాజమాన్యాలు బ్లాక్ మార్కెట్లో అమ్మాలన్న ఉద్దేశంతోనే ఇంధనం ఇవ్వడం లేదు అని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి, అదిగో పెట్రోల్ బంకుల దగ్గరకు వాహనాలు ఏకంగా కిలోమీటర్ల మేర క్యూలో కనబడుతున్నాయి. కొంతమంది క్యాన్లు తీసుకొచ్చారు. పెట్రోల్ అయిపోవడంతో రోడ్డు పక్కన ఎక్కడ వాహనం ఆగిపోవడంతో వాళ్ళ క్యాన్లు తీసుకొచ్చి పెట్రోల్ అడుగుతూ ఉన్నారు.